హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు వస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి కాలనీలో చాలా మంచి ఎక్స్ప్రెషన్ డైమెన్షన్తో ఉన్న మరి అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేసిన హౌజు మీ ముందుకైతే తీసుకొచ్చాను. దీనికి వచ్చేసి మరి 30 ఫీట్ల రోడ్డు, అది కూడా సీసీ రోడ్ అయితే మరి వేయడం అయితే జరిగింది. దీనికి వచ్చేసి ఈశాన్య మూలకు బోరు, అలాగే సంపు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అవైలబుల్లో ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే చూస్తున్నామో ఇది వచ్చేసి మరి పార్కింగ్ ఏరియాలో మీకు పెద్ద వెహికల్ ఇన్నోవా క్రిస్టా కానీ మరి కమర్షియల్ వెహికల్ కూడా పెట్టుకోవడానికి ఈ ఏరియాలో చాలా పెద్దగా పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మెట్ల కింద చూసుకున్నట్టు మెట్ల కింద ఏరియాలో మరి వాష్ ఏరియా ఇచ్చారు. పార్కింగ్ ఏరియాలో మరి పైన చూసినట్టు మంచి ఫాల్ సీలింగ్, అది కూడా వాటర్ ప్రూఫ్తో ఉన్న ఫాల్ సీలింగు. అలాగే మరి పార్కింగ్ ఏరియాలో వాల్ చూసినట్టు మంచి హై క్వాలిటీ టైల్స్ తోటి మధ్యలో గోల్డ్ కలర్తో ఉన్న మరి పట్టీలు వేయడం వల్ల ఏంటంటే పార్కింగ్ ఏరియా అయితే చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మనం ఏ ప్రాపర్టీ తీసుకున్నా డైమెన్షన్ బాగుండడం వల్ల మనకు హౌస్ అనేది హాల్ విషయంలో కానీ అలాగే బెడ్రూమ్ సైజెస్ కానీ చాలా అద్భుతంగా వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాపర్టీ మరి వెస్ట్ ఫేసింగ్లో ఉంది. వెస్ట్ మరి సింహదారం చూసినట్టు ఇది ఇండియన్ టేగుడితో చేపించిన మరి సింహదారం అయితే డోర్ అయితే దీనికి ఇన్స్టాలేషన్ చేశారు. హాల్ విషయానికి వస్తే హాల్ వచ్చేసి మరి 4 మూలలో స్క్వేర్లో మరి చూడొచ్చు, 4 మూలలో స్క్వేర్లో ఉంది. టీవీ యూనిట్ ఏరియాలో పెట్టుకోవడానికి ఆప్షన్ దీనికి ఇవ్వడం జరిగింది. కింద హై క్వాలిటీ టైల్స్, అలాగే పైన చూసినట్టు మరి మంచి ఫాల్ సీలింగు, లైట్ కలర్స్ అయితే దీనికి వేయడం అయితే జరిగింది. డైమెన్షన్ చూసినట్టయితే 23.5 50 133 గజాలలో ఉంది. 23.5 50 130 గజాలు మరి వెస్ట్ ఫేసింగ్లో ఉంది. డైమెన్షన్ కూడా బాగుంది కాబట్టి మరి ప్రాపర్టీ డైమెన్షన్ బాగుండడం వల్ల బెడ్రూమ్ సైజెస్ అయితే చాలా స్పేసెస్గా వచ్చినాయి. బెడ్రూమ్ సైజ్ చూసినట్టు ఇందులో ఈజీగా కూడా మరి కింగ్ సైజ్ బెడ్ వేసుకుంటే చుట్టూ తిరగడానికి అయితే అవకాశం ఉంది. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్లో మీకు ఇందులో కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు. అలాగే కలర్స్ చూడొచ్చు. పైన వచ్చేసి మరి ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు. మరి లేటెస్ట్గా ఏవైతే ఉన్నాయో మరి లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న మరి ఫాల్ సీలింగ్ అవి కూడా అద్భుతంగా మరి ఇన్స్టాలేషన్ చేశారు. ఇందులో మరి డోర్స్ కూడా మరి విండోస్ కూడా చూసినట్టయితే విండోస్ కూడా సపరేట్గా చూసినట్టయితే గిరినెట్ తోటి పట్టీలు అయితే వేయడం జరిగింది. అలాగే ఎక్స్ట్రా సామాను, అలాగే ఎక్స్ట్రా మెటీరియల్ మీ దగ్గర ఉంటే కూడా మరి స్టోరేజ్ రూమ్గా పెట్టుకోవడానికి పైన దీనికి స్టోరేజ్ రూమ్లాగా పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. ఈ ఏరియాలో చూడొచ్చు మరి హాల్లో మరి కామన్ వాష్రూము, మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూము. దీనికి వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఈజీగా కూడా మరి కింగ్ సైజ్ బెడ్ వేసుకుంటే కూడా చుట్టూ తిరగడానికైతే మరి మాస్టర్ బెడ్రూమ్లో అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా చాలా స్పేసెస్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ ప్రాపర్టీకి మరి పైన చూసినట్టు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మీకు ఎక్సెస్ సామాన్ మెటీరియల్ పెట్టుకోవడానికి కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఆప్షన్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ లొకేషన్ విషయానికి వస్తే నియర్ బైలో మంచి కంపెనీస్, అలాగే నియర్ బైలో మంచి డెవలప్ అవుతున్న ఏరియా అని చెప్పుకోవచ్చు. ప్రాపర్టీ డైమెన్షన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. మరి 130 గజాల ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 70 lakhs అయితే ప్రైస్ కోడ్ చేస్తున్నారు. 70 లక్షలు ఏదైతే ప్రైస్ కోడ్ చేస్తున్నారో ప్రైస్ అనేది మరి స్లైట్గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఈ ప్రాపర్టీ శ్రీ కుబేర ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ప్రాపర్టీ తీసుకున్నట్టయితే ఈ ప్రాపర్టీ పైన మీరు ఎలాంటి కమిషన్ పే చేయని అవసరం లేదు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత 25,000 కమిషన్ మాత్రమే ఉంటుంది. మరి జనవరి మంత్లో మీరు ప్రాపర్టీ తీసుకున్న వాళ్ళకైతే 10 గ్రామ్స్ మరి వెండి కాయిన్, సిల్వర్ కాయిన్ అయితే 10 గ్రామ్స్ మీకు సిల్వర్ కాయిన్ కూడా ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించగలరు. ఇది చూసినట్టు ఈ ఏరియాలో మరి హాల్కు బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ ఏరియా మీకు డైనింగ్ టేబుల్, అలాగే మరి డైనింగ్ సెక్షన్ లాగా కూడా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. వెస్ట్ ఫేసింగ్లో ప్రాపర్టీ ఉంది కాబట్టి మరి ఆగ్నేయ మూలకు కిచెన్కు పక్కనే పూజ గది, అలాగే మరి ఏరియా వచ్చేసి ఈశాన్య మూలకు బోరు, మరి సంపు అన్నీ అయితే 100% వాస్ ప్రకారము హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ప్రాపర్టీ మరి లొకేషన్ విషయానికి వచ్చినట్టయితే ఎల్బీనగర్ మెట్రో స్టేషన్కు 12 కిలోమీటర్ దూరము, మరి నియర్ బైలో టీసీఎస్ ఆదిపట్ల, టాటా హెరేస్పేస్కు 3 కిలోమీటర్సు, ఔటర్ రింగ్ రోడ్కు 4 కిలోమీటర్స్. ఏదైతే మరి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉన్నదో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చేసి
15 కిలోమీటర్ దూరము, అంటే మీరు హాఫ్ అన్ అవర్లో కూడా వెళ్ళిపోవచ్చు. మరి ఔటర్ రింగ్ రోడ్ కూడా జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్లో వెళ్ళిపోవచ్చు. 10 మినిట్స్ డ్రైవ్లో మీరు ఎక్కడికైనా ఔటర్ రింగ్ రోడ్ పైన అయితే ఎక్కడికంటే అక్కడ వెళ్ళడానికైతే మరి ఈ ఏరియాలో రూట్ మ్యాప్స్ అయితే మరి రోడ్స్ అయితే కన్వీనియంట్ రోడ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ ప్రాపర్టీ మరి లొకేషన్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్గా నాదర్గుల్ విలేజ్లో వచ్చింది. ఈ నాదర్గుల్ విలేజ్ అనేది అండర్ మరి జిహెచ్ఎంసి బడంగ్పేట్ పరిధిలో వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాపర్టీ బాలాపూర్ నుంచి ఆదిపట్ల పోయే రోడ్డు 150 ఫీట్ రోడ్కు 1.5 కిలోమీటర్ దూరం ఉంటుంది. మరి 1.5 కిలోమీటర్ దూరంలో 130 గజాల ప్రాపర్టీ కేవలం మరి 70 లక్షలు అంటే మీకు మంచి ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాపర్టీ మరి తీసుకోవాలనుకున్నా ఒకవేళ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఈ ఏరియాలో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో, ఎంత బడ్జెట్లో కొనాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందు తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.